హాయ్ గైస్, ఏమా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పిటి. సో రేస్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే బర్త్డే రోజు చాలా మంది వేస్ట్ ఖర్చులు పెడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ లైఫ్ లో ఎప్పుడైనా ఫుడ్ డొనేషన్స్, వాళ్ళ లైఫ్ లో బర్త్డేకి ఎవరితోని స్పెషల్ విషెస్ వస్తుందో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం రండి. హాయ్ అండి, హాయ్, మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్. సో అంటే మీ బర్త్డేస్ చేసుకుంటూనే ఉంటారు కదా సెలబ్రేట్. మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకుంటారు? బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎక్కువ యూత్. 1 డే బిఫోర్ వాళ్ళే ప్లాన్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు అంటే బర్త్డే వస్తుందంటే నైట్ 12 o'clock కేక్ కట్ చేసుకున్నారు. వాళ్ళు కేక్ కట్ చేసి మనకు తెలియకుండానే వాళ్ళు కేక్ తేవడం, బాంబులు తేవడం, అలాంటి 12 o'clock తీసుకెళ్ళడం బయటికి సెలబ్రేట్ చేస్తారు వాళ్ళు మంచిగా. ఆ బర్త్డే సెలబ్రేట్ చేసిన వాళ్ళకి ఉంటాయి ఆ బీర్లు, కాటన్ బీర్లు అడుగుతారు, ఇచ్చేస్తాం. ఇక బర్త్డే అన్నప్పుడు మామూలుగా ఉంటాయి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్, అలా బయటికి వెళ్ళడం, మూవీస్, బిర్యానీ, మందు అన్ని ఆడికి అయిపోతుంది నైట్ వరకు. మార్నింగ్ అంటే సెలబ్రేషన్ అంటే మనకంటూ ఒకటి హెల్పింగ్ ఉండాలి కదా. మన ప్రతి బర్త్డే ఎవరైనా ఇప్పుడు అనాథ సాయం ఉంటుంది, వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గరికి ఏదో ఒకటి ఇవ్వడం, అట్టి పనులు కానీ ఏదో ఒకటి ఇవ్వడం ఉంటది కదా, అలా వాళ్ళకి ఇచ్చేసి. చేశారా మరి ఫుడ్ డొనేషన్స్ ఇట్లా ఏమన్నా? చేసాం. వరంగల్ మాది ప్రజెంట్. వరంగల్ నేను డిగ్రీ 3 years చదువుకున్నాను. అందులో అనాథ ప్రతి నా బర్త్డే అప్పుడు వెళ్తాను, వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అంటే మీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్? నా 23. ఈ 23 years లో ఏ ఇయర్ మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మీ బర్త్డే రోజు? నా బర్త్డే వచ్చేసి 2021. 21 లో బాగా ఫీల్ అయ్యారా హ్యాపీగా? 21 లో నాకు లవ్ స్టార్టెడ్ ఇంతవరకు నడుస్తుంది. అదే నా బర్త్డే 2 days ముందుంటాక నా స్టార్ట్ అయింది. అదే నా 2021 హ్యాపీ. సో మనం బర్త్డే చాలా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. బర్త్డే అంటే మనకు ఒక హ్యాపీనెస్ అది. సో మాక్సిమం బర్త్డేలు అంటే మనీ వేస్ట్ చేస్తాం. ఆ మనీ వేస్ట్ చేసే బదులు ఫుడ్ డొనేషన్ ఇలాంటివి చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా. మీ బర్త్డేకి ఎప్పుడైనా ఫుడ్ డొనేషన్ చేసా? బర్త్డేకి చేయలేదు. నిన్న మా ఫ్రెండ్ బర్త్డే అయితే నిన్న అలానే చేశాను. ఏం చేశారు నిన్న? ఇన్స్టాగ్రామ్ యాప్ లో ఫుడ్ డొనేషన్ ఒక 10 members కి చేశారు. సో ఇప్పుడు నా జనరేషన్ పబ్లిక్ కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా చేసుకోమంటారు? బర్త్డే సెలబ్రేషన్ అంటే బయటికి వెళ్ళి ఎంజాయ్ గా అట్లా కాకుండా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తే అది మనకి ఫ్యూచర్ లో దొరుకుతుంది అని. మీ బర్త్డేకి మెయిన్ స్పెషల్లీ విషెస్ ఎవరి నుంచి వస్తుంది? ఫస్ట్ మా బ్రదర్ చెప్తారు. మమ్మీ డాడీ వాళ్ళు కూడా, ఫాదర్ చెప్తారు ఫస్ట్, తర్వాత అన్నయ్య, ఫ్యామిలీ మెంబర్స్. సో నీకు ఇష్టమైన మా అన్నయ్య అంటున్నారు కదా, అన్నయ్య కోసం ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మా అన్నయ్య ఒక యూనిక్ క్యారెక్టర్, బట్ తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మీ బర్త్డేస్ చేసుకునే ఉంటారు కదా, సో స్పెషల్లీ బర్త్డే ఎప్పుడు మీరు చేసుకున్నారు? ఏ ఇయర్ లో? గుర్తులేదు. ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్? 22. ఈ 22 years లో ఎప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వలేదా మీ బర్త్డే డేట్? అవ్వలే. ఎందుకు అవ్వలే? అంతది అవ్వలేదు. సో బర్త్డే ఇప్పుడు చాలా మంది బర్త్డే అంటే ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారు కదా. మనకు ఒకప్పుడు నార్మల్ గా పేరెంట్స్ తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే, ఇప్పుడు క్రాకర్స్ అని ఇంకా చాలా వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు. అలా కాకుండా ఫుడ్ డొనేషన్ ఇలాంటివి చేయొచ్చా బర్త్డే అప్పుడు? కంపల్సరీ. దాని బదులు ఇది చేస్తే చాలా మంది కడుపు నిండుతుంది. మీరు చేశారా మీ బర్త్డేకి ఎప్పుడైనా? చేయలేదని హ్యాపీగా ఫీల్ అయ్యా. చేసిన రోజు చెప్తా, ఆ రోజు నా ఇయర్ నా బెస్ట్. 22 years లో మీరు చేస్తేనే బెటర్ అన్నారు, మరి ఎప్పుడు చేయాలనిపించలేదు? ఏ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలే కాబట్టి అది చేయలేదు. అంటే ఇంకా ముందు వచ్చే బర్త్డేలలో చేయాలనుకుంటున్నారా ఫుడ్ డొనేషన్స్? జాతకం మారితే హైదరాబాద్ మొత్తం పెడతా. జాతకం ఎందుకు మారాలి? మారాలి. ఇక లైఫ్ బాగుంటేనే మనం హ్యాపీగా ఉంటే చేసుకుంటాం. హ్యాపీ లేని చేసుకుని సాటిస్ఫాక్షన్ లేని. సో మీ బర్త్డే రోజు చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. ఒకవేళ మీ బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? కేక్ తీసుకొని హడావిడిగా అవి చేయకుండా ఒక 4 పెద్దవాళ్ళని తీసుకెళ్లి భోజనం వడ్డించడం, చేయడం అలాంటివి చేస్తుంటాం. మీ లైఫ్ లో చాలా అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మీకు? 24 years. 24. ఈ 24 years లో చాలా బర్త్డే అంటే 24 years చేసుకున్నారు కదా, ఏ ఇయర్ లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు? 2020లో. వై? అంటే ఆ రోజు మా ఫ్యామిలీ తోటి కలిసి ఉందా నేను అప్పటి వరకు. అంటే నేను అవుట్ టాప్ వెళ్ళాను, అప్పుడు దాకా మిస్ అయిపోయిన వాళ్ళని. ఇక 20లో నేను గ్రాండ్ గా చేసుకున్నాను బర్త్డే.
సో మీరు చాలా డొనేషన్స్ చేశారు అని అంటున్నారు కదా, సో డొనేషన్స్ అంటే ఎలాంటి డొనేషన్స్? అంటే ఫుడ్ పార్సల్ చేయడం కానీ, వాళ్ళకి ఏమైనా అత్యవసరమైన ఉంటే అలా చేయడం కానీ అలా చేస్తాం. సో ఇప్పుడు బర్త్డేలు చేసుకుంటున్నారు కానీ చాలా హడావిడి, బర్త్డేని కూడా ఒక పెద్ద ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఐ మీన్ క్రాకర్స్ కాలుస్తున్నారు, కేక్, చాలా పొల్యూషన్ చేస్తున్నారు. అంత మనీ పెట్టే బదులు ఇట్లా డొనేషన్స్ చేస్తే కూడా పేదవాళ్ళకి బెగ్గర్స్ కూడా ఆకలి తీర్చినట్లు అవుతుంది కదా. సో మీ పర్పస్ మీద చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ? ఏం లేదు, ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులు ఇంకొకళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తే అలా కడుపునే నిండుతుంది కదా. అవి క్రాకర్స్ మీద, వీటిలో పాటల మీద అంటే అవి అంతవరకే, కానీ అది మనం ఒక పేదవాళ్ళని హెల్ప్ చేస్తే వాళ్ళ కడుపు నిండుతుందన్న నా కాన్స్టాప్ అంతే. ఓకే, మీ బర్త్డే రోజు ఫస్ట్ స్పెషల్ విషెస్ ఎవరి నుంచి వస్తుంది? మా మామ. రియల్ గా చెప్పండి. రియల్ గా మామ. సో మీ మమ్మీ కోసం చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? లవ్ యూ మా. అంతేనా? సింపుల్ గా లవ్ యూ మా అంతేనా? దానికంటే పెద్దవాడు ఇంకేం లేదు. ఏం లేదు. అంటే మీ మమ్మీని మిస్ అయిన ఫీలింగ్స్ చెప్తున్నారు, మిస్ అయినామని చెప్పేసి. సో మిస్ అయినప్పుడు ఎలా అనిపించుండే? అంటే ఈ క్షణం మా అమ్మ నా పక్కన ఉంటే బాగుండేది, బట్ ఇంత దూరం వచ్చాను కదా, వెళ్ళిన తర్వాత లైఫ్ లో మా అమ్మతోనే ఉండాలి ఏది ఏమైనా అన్నట్టు అనుకుంటా. ఏడ్చారా ఎప్పుడైనా మమ్మీ కోసం? చాలా సార్. చాలా. పెద్ద అయినాక నేర్చారా? చాలా సార్లు. అసలు అమ్మ ప్రేమ కంటే గొప్పదేమని ఉందని చెప్తారా? లేదు లేదు. మరి చాలా మంది అమ్మ ప్రేమ కంటే ప్రేమ పిల్ల అంటే అమ్మాయి ప్రేమనే గొప్ప అని అంటున్నారు, మరి దానికి ఏం చెప్తారు? అది ఏం లేదు, అంత ట్రాష్ లవ్ లేవు, ఏం లేదు. అమ్మ ప్రేమ కంటే పెద్ద లవ్ ఏది లేదు అసలు, నాకు తెలిసి లేదు. సో అందరు చూసారు కదా, వాళ్ళ మాటల్లో ఏం వింటున్నామంటే మేమైతే ఫుడ్ డొనేషన్ చేస్తున్నామని అంటున్నారు, కొంతమంది చేస్తలేమని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు అయ్యే ఖర్చులోనే ఆఫ్ అయినా సరే ఒక 10 మందికైనా సరే మీరు ఫుడ్ డొనేషన్ చేయండి, మీకు కాకుండా సరే మీ పిల్లలకైనా ఆ పుణ్యం దక్కుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇలాంటి వీడియోలు కావాలి అంటే మా RRPT ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో తోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను. బాయ్.